హాయ్ అండి, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నా పేరు లావణ్య. ఛానల్ పేరు వచ్చేసి లావణ్య కుకింగ్ బ్లాగ్స్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ చూసిరా అండి మా బంగారు తల్లి ఎంత బాగుంది. అప్పుడే మా ఇంటి కంచి వెళ్ళిన కదా, వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని ఎగ్జిట్ అవుతుందండి. నేను ఫోన్ పట్టుకుని పోయేసరికల్లా ఎక్కువసేపు అయితే చూసిరా మా ఇద్దరు పిల్లలు ఎంత బాగున్నారు. వీళ్ళని చూస్తే, వీళ్ళ చిన్న పాప నవ్వులు చూస్తే అసలు మనకున్న టెన్షన్స్ అన్నీ కొద్దిసేపు ఫ్రీ అవుతాం కదా. నాకైతే చాలా ఇష్టం అండి వీళ్ళిద్దరు అంటే. ఇంకా తర్వాత నేను మా ఇంటికి వెళ్ళిన కదా, ఇది శనివారం రోజు తీసిన వీడియోనండి. ఇక శనివారం బ్లాక్ డ్రెస్ వేసుకొని అయితే వెళ్ళిన. ఇక్కడ వీడియో కోసేపు హాయ్ చెప్పమని అట్లా చెప్పమని చెప్తున్నా, చేస్తుంది. డ్యాన్స్ ఏమని చెప్తుంటే చేస్తుంది. నిద్రకు వచ్చింది, ఇక పడుకుంటుంది. ఇక మా ఇంట్లో బాగా రోజుల తర్వాత చిన్న పాపలు వచ్చారు కదా, చిన్న పాప వచ్చింది కదండి. ఇక మాకు బాగా ఇష్టం అన్నట్టు, మంచిగా అనిపిస్తుంది. తను చూస్తే మంచిగా ఉంటుంది, క్యూట్గా లడ్డుగా. ఇంకా బక్కగా అయిందండి, మస్తు లడ్డుగా ఉండేది పాపం. తర్వాత ఇంట్లో అయితే వంటకైతే స్టార్ట్ చేస్తున్నామండి. ఇక మా చెల్లెకి ఆకలి అవుతుందంటుంది. పొద్దున్నే నేను పోయేసరికల్లా ఏం పని అప్పుడే పోయేటోళ్ళు అందరూ. ఇంట్లో పోయేటోళ్ళు పోతే మనకు పనులు అవుతాయి కదా. నేను పోయేసరికల్లా ఇక వేడి నీళ్ళు పెట్టిరు, పప్పు నానబెట్టిన నేనే పోయి. తర్వాత ఈ సమ్మక్క బెల్లం ఉంది కదండి, ఇంక అందరికి మంచలేదు, పంచాలి. ఇంకా కొంతమంది ఉన్నారు తెలిసిన వాళ్ళు. ఇంకా నేను పోయి అయితే అక్కడ చిక్కుడుకాయ ఫ్రై చేసి పప్పు టమాటా అయితే ఉందామని రెడీ చేసుకుంటున్నానండి. నేను శనివారం ఫాస్టింగ్ కదా అందరికీ, వాళ్ళు ఎవరు స్నానం చేయలేదు. ఇంట్లో పిల్ల తల్లి ఉంటే ఎంత పని ఉంటుంది చెప్పండి. మా మమ్మీకి ఇట్లా ఏం స్నానం చేయలేదు. ఇక నేను ఇక్కడికి వెళ్ళి పోయి స్నానం చేసి పూజ చేసుకొని పోయినా కాబట్టి నన్ను వంట చేయమన్నారండి. నేను ఇక మా మమ్మీ ఇల్లు గిట్లు ఊడ్చి బయటికి పోయి వాళ్ళు బోళ్ళు బట్టలు చేస్తారు, నేనైతే వంట చేస్తున్నా. నేను ఎప్పుడు పోయినా వంట పనే చేస్తాను అండి మా ఇంటి దగ్గర. ఈరోజు సండే. ఇప్పుడు ఇక అక్కడ టిఫిన్స్ కూడా అక్కడనే. ఈరోజు దోశ చేసిందంట. ఇక మా పాపని తీసుకొచ్చి తలస్నానం పోసి అయితే పంపించిన. సండే పోస్తాను. నేను కూడా ఇప్పుడు ఇక ఇంట్లో పని అంతా చేసుకున్నాండి. ఇల్లు ఊడ్చి బోల్ మమ్మీ బట్టలు విండేసిన, ఇంకా ఆరేయలేదు. వేడి నీళ్ళు పెట్టుకున్నా, అవి ఆవిలోపు వాయిస్ ఓవర్ ఇద్దామని తీస్తున్నా. నిన్న మా ఇంటికాడ పోయి వాయిస్ ఓవర్ ఇచ్చిన కదా పైన. ఎప్పటికీ ట్రైన్లు వస్తాయి కదండి, మస్తు డిస్టర్బెన్స్ అయింది. ఒక 3-4 సార్లు ఇచ్చిన. ఇక్కడనే ఇచ్చిపోదాం, ఇక్కడనే ప్రశాంతంగా ఉంటుంది, ఎవరు లేరు కదా అని ఇస్తున్నానండి. నిన్న పప్పు టమాటా కూడా టేస్ట్ బాగుంది. నేను ఇక్కడ మా ఇంటికనైతే కుక్కర్లు ఇస్తాను, కానీ అక్కడ కూడా ఉంది కుక్కర్. కానీ మొన్న అల్ల మటన్ వండినామని వేయలేదు, ఒక పొద్దులు కదా అని వాటి గిన్నెల్లో వండుతున్నా. ఇంట్లో కొంచెం కారం ఉంటే కారం తింటున్నాం, ఆకలి అవుతుంది అందరికీ. అప్పటికే 10 అవుతుందండి. మాకు ఏమైనా పని చేసుకుందామంటే పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటూ వస్తారండి. అట్లా సరుకులు ఇంకా లేట్ అవుతుంది మాకు. చిక్కుడుకాయ కూడా నైటే చుంచి పెట్టుకున్నామండి, ఎందుకంటే మార్నింగ్ లేట్ అవుతుందని నైట్ అందరం మాట్లాడుకుంటూ చుంచినాం. అక్కడ అందరూ ఉంటే పని బాగుంటుంది, కానీ తొందర అవుతుందండి. లేట్ మనిషికి ఒక పని చేస్తే ఎంతసేపు చెప్పండి. మాకు అప్పటికే 10 అవుతుంది. బోళ్ళు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి అనుకున్నాం, కానీ నేను వంట వాళ్ళు బోళ్ళు వేసాక ఎంత లాంటి గంట కూడా పట్టలేదు. టక్క అయిపోయింది. పప్పు ఉడికి మంచిగా టమాటా పప్పు వేసి బాగా దగ్గరికి ఇట్లా మెదపలేదండి, వట్టిన ఉడకబెట్టిన మెత్తగా మంచిగా పోపు వేస్తున్నా. నేను ఈ మధ్యలో పప్పు మంచిగా వండుతున్నా అంటారు అందరూ. నాకు ఇష్టం ఉండదు, నేను తినను పప్పు, అయినా కూడా టేస్టీగా వండుతుందండి. చపాతీలకు వీళ్ళకి వాళ్ళు అసలు నిన్న అంత పప్పు వండినవి ఏందని అన్నారు, కానీ నైట్ చపాతీలకు కూడా లేదండి. మళ్ళీ పొటాటో ఫ్రై చేయాల్సి వచ్చింది. అంత బాగా తిన్నారు అందరూ. పప్పు చారు ఇట్లా ఏం చేయాలండి, పప్పే లూజ్గా ఉండి. చిక్కుడుగా ఫ్రై అయితే చేసిన ఫ్రెండ్స్. ఈరోజు టిఫిన్ దోశ అంట, నేను కూడా పోయి తినాలి. లేకపోతే చికెన్ బిర్యానీ చేయమన్నారు. ఇలా పోవాలి, అక్కడ పోయిన పరిస్థితి ఎట్లెట్లుందో చూసి మరి చేసేటట్టు ఉన్నదా లేదా అన్నీ తీసుకొచ్చి రైట్. అలా ఒక్కటి లేకుండా నేను చేయనండి, నాకైతే అన్నీ ఉంటేనే చేస్తా. ఇక్కడనైతే బ్యాంగిల్స్ చూసిరు కదా, జాతరలోకి వెళ్ళి తెచ్చిరంట. అసలు సేమ్ గోల్డ్ వాట్ లాగానే ఉన్నాయండి. ఇంకా క్లారిటీ లేదు, కొంచెం పక్కకు చూపిస్తా ఇంకెంత బాగున్నాయో. వేరే బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి, బాగున్నాయి. కానీ ఇవి కొంచెం ఫస్ట్ ఏమో మా చిన్న పాప అండి, ఇవేమో నాకు నచ్చింది, పెద్దగా అయినాయి నాకు ఇవి. ఇక వాళ్ళని ఉంచుకోమన్నా, కొంచెం చిన్నగా ఉంటే మస్తు ఉండి. ఇంకా మస్తు 6 కలర్స్ ఉన్నాయండి గోట్లు. అయ్యేను దొరుకుతలేవు, ఈ పింక్ ఒక్కటి దొరికింది అంతే. బాగున్నాయి కదా చూడడానికి అయితే, మస్తు ఉన్నాయండి. వేసుకుంటే కూడా మంచిగా కనబడుతుంది. ఒక చెయ్యికి వాచ్ పెట్టుకొని ఒక చెయ్యికి బ్యాంగిల్ వేసుకుంటే బాగుంటుంది. మనం డ్రెస్ మీద అయితే మ్యాచింగ్ కలర్లు, డ్రెస్ మ్యాచింగ్ కలర్స్ వేసుకోవచ్చు. మీషోలో పెట్టిందంట, ఇవి కొనుక్కొచ్చినాయి కదా జాతరలో, మీషోలో పెట్టిందంట. ఒకసారి చూడాలి, నేను కూడా పెట్టుకోవాలి. ఇక తిన్న తర్వాత కాసేపు పడుకున్నామండి అందరం. పడుకున్న తర్వాత నీ షాప్కి వెళ్ళి వచ్చిన కొద్దిసేపు వచ్చిన తర్వాత ఇక ఛాయ్ అయితే పెట్టుకున్నా. అక్కడ మా మమ్మీ నేను అటు ఎదురుగా మా చెల్లి అందరం కూర్చొని సాయంత్రం అయినా టీ అయితే తాగుతున్నామండి. ఇక టీ తాక్కుంటూ చూసిరా నా జడ నెత్తి కూడా దగ్గరికి మంచిగా పెట్టుకోలేదు, క్లిప్పులాగా ఏదో అట్లా ముడుచుకున్న దగ్గరికి. ఇక మా మమ్మీ ఛాయ్ పెట్టింది. అక్కడ ముందట ఛాయ్ తాగుతుంటే చూసారు కదా, గేట్ ముందట ట్రైన్ అయితే పోతుందండి. హాల్లో ముందు రూమ్ అండి ఇది,
ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ముందు రూమ్లో కూర్చుంటే అక్కడ ముందు మాకు ఈ ట్రైన్ సౌండ్ కొత్తగా ఉన్నలో కొంచెం ఎట్లా అనిపిస్తుంది కానీ మాకు అలవాటు అయిందండి. ఇక అదే కొంచెం బాగా సౌండ్ కొత్తగా వచ్చిన అయితే భయపడతారు. చిన్నప్పుడు మా పాప ఇట్లా నీళ్ళకి జనికి లేచేది పాపము. ఇప్పుడు తనకు కూడా అలవాటైంది, మాకు కూడా దగ్గరికి వెళ్ళిపోతాయండి. పోయి మంచిగా నేను రోజు మధ్యాహ్నం ఇట్లా ఎత్తుకొని బయట నిల్చుంటే అక్కడ పోయే వాళ్ళు కూడా మంచిగా బాయ్ చెప్తున్నారండి పాపకి. మంచిగా బాయ్ బాయ్ అనుకుంటూ పోతారు. దగ్గరికి వెళ్ళిపోతుందండి ట్రైన్ అయితే. ఒకప్పుడైతే ముందు ఆ మధ్యలో ఉన్న గోడ కూడా ఉండకపోయేదండి, డైరెక్ట్ ట్రైనే ఉండేది. అప్పుడు బాగా అందరు చీకట్లు తెలవక పోవడం రావడం పిల్లలని గోడ అయితే కట్టిరండి. తర్వాత నైట్ ఇక చపాతి అయితే చేస్తున్నా. శనివారం కదా అందరికి ఒక పొద్దే. మస్తు పప్పు ఉంది, చిక్కుడే ఉంది అనుకున్నాం కానీ చిక్కుడుగా అయిపోయింది, పప్పు అయిపోయింది, అన్నం అయిపోయిందండి. ఎంత బియ్యం పెట్టినా కూడా మంది బాగుంటే కొంచెం ఎక్కువనే అయిపోతుంది కదా. బియ్యం ఎక్కువ కూర ఎక్కువ అనుకుంటాం కానీ ఏర్పడదండి. మనిషి కొంచెం కొంచెం తినేసరికి అయిపోతుంది ఎప్పుడైనా సరే. మేము ఆ రోజు కిలో పప్పు వండినా అయిపోయింది. నేను అరకిలో వండినా అప్పుడే అది వండిన నేను చూసినప్పుడే బాగా అనిపించింది నాకు. తినేటప్పుడు లేనే లేదండి. ఇంకా చపాతీ పిండి అయితే కలుపుతున్నా అందరికీ. ఇక అందరూ ఫస్ట్ కొంతమంది అన్నం తింటామన్నారు, తర్వాత లేదు అందరం చపాతీ తింటామన్నారండి. కాదు ఇక అందరికి కలుపుతున్నా మొత్తం. ఇక్కడ నేనే ఎప్పుడైనా ఎక్కడ పోయినా మా ఇంటికాడ నేనే వంట చేస్తానండి. ఇక అంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు, నేను చేస్తే ఎక్కువ శాతం అంతే. ఇక పిండి అయితే మొత్తం కలుపుతున్నా. మా మమ్మీ ఇక మధ్యాహ్నం తిన్న బోళ్ళు ఉంటాయి అవన్నీ సదురుతుంది. ఇక మధ్యాహ్నం తిన్నాక ఎవరు ఏం పని చేయలేదని బట్టి నాకు ఒక ఆంటీ వస్తే ముచ్చట పెట్టుకుంటే కూర్చున్నాము కొద్దిసేపు. మా ఇంటికి పోతే మంచిగా గడుస్తుందండి టైం నాకు. ఇక మా చెల్లి వస్తేనే పోతా, లేకపోతే పట్టేప్పుడైతే నేను ఊళ్ళోనే ఉంటాను కానీ పొయ్యి ఇట్లా షాప్కి పోంగా రాంగా కలుస్తా కానీ పొయ్యి ఉండడం అయితే ఎప్పుడు ఉండనండి. మా చెల్లి వస్తేనే ఉంటా పొయ్యి నేను. ఇక ఆ రోజు బ్లాక్ డ్రెస్ వేసుకున్న, రెడ్ ప్యాంటు, ఆ పిండిలో మొత్తం బొర్రి మొత్తం మీద పడ్డదని మొత్తం పోసుకున్న పిండి. మొత్తం ఎట్లున్నామంటే చూడండి పిచ్చిలు అలాగా. జడ కూడా దూకులే, క్లిప్పు పెట్టుకోలే. ఎందుకు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే అట్లనే ఉంటుంది కదా, లేజీగా ఉంటాము. నాకైతే బాగా లేజీ ఉంటుంది. ఇక నేను వంటనే చెప్తున్నా ఈ మధ్యలో. మా చెల్లె కొంచెం ఒకప్పుడు చేయకపోయేదాన్ని వంట కూడా, అన్నీ రెడీ చేసి ఇత్తనే చేసేది. ఇప్పుడు ఇక నేను అన్నీ రెడీ చేసుకొని చేస్తున్నానండి. ఎందుకంటే చిన్న పాప ఉంది కాబట్టి ఇక మా చెల్లె చేయదు కాబట్టి. నేనైతే ఇక గోధుమ పిండి మంచిగా కలిపిన. ఇక తర్వాత ఇది నానేలోపు పొటాటో ఫ్రై చేద్దామని మంచిగా పొటాటోస్ అన్నీ పొట్టు మొత్తం తీస్తున్నానండి. అసలు ఆ రోజు ఎంత మంచిగా కుదిరిందంటే కొద్దిగా కారం ఎక్కువైంది కానీ బాగుండే టేస్ట్ పొటాటో. అసలు నేను ఆలు పరోటా చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ తినరు ఎవ్వరు. మళ్ళీ ఆలు అంతమంది కంటే ఎన్ని చేస్తాను చెప్పండి. కొన్ని ఒక 2 కిలోల ఆలుగడ్డలు కావాలి ఎట్లయినా. అంత మంచిగా కుర్మాలాగా చేసి మనిషికి 2 చేసినా కూడా సరిపోతుంది. అది కొంచెమే ఉంది కదా, సరే ఇది కొంచెం పప్పు చిక్కుడు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక కర్రీనే చేయమన్నారు, ఆలు పరోటా వద్దన్నారు. 2-3 ఒకసారి చెయ్యాలండి ఆలు పరోటా కూడా చేసి పెడతా. ఆలు పరోటా, క్యారెట్, చపాతి ఇట్లా మస్తు బాగుంటాయండి టేస్ట్. చెయ్యాలి కానీ నేను ఎక్కడ పోయినా కత్తిపీటతోనే కోస్తాను. మీకు తెలుసు కదా, మా ఇంట్లో కూడా అంత ఎవ్వరు చాకుతోటి కోయమండి, అందరం కత్తిపీటతోనే కోస్తాము. ఇక నేను మంచిగా పిండి కలిపి పక్కకు పెట్టి ఇక కింద కూర్చొని మొత్తం డ్రెస్ ఏమన్నా కానీ మొత్తం మాపుకుంటా అన్నీ చేస్తున్నా. నైట్ అయింది అప్పటికే 6 అయింది, 6 అయినట్టుంది అంతే. ఇక నేను కూడా 7:30, 8 వరకు అలా వచ్చేసిన ఇంటికి వచ్చినాక ఏం వీడియో తీయలేదు. ఇక అక్కడనే బాగా వీడియోలు అయినాయి అప్పటికే. చూసారు కదా మొత్తం పొట్టు తీసి మంచిగా కోసి నీళ్ళల్లో వేస్తున్నానండి. ఉల్లిగడ్డ ఇట్లా ఏం కోయలే, డైరెక్ట్ మన ఆలుగడ్డ ఫ్రై చేసిన. సూపర్ వచ్చింది టేస్ట్. చపాతీ, చికెను, పూరి. ఇక మా ఇంటికాడ ఉంటే పకోడీలు, చపాతీలు, పూరీలు, ఇంకా అంచుకు నిన్న మధ్యాహ్నం షార్ట్ వీడియో పెట్టారు కదా, బట్టి మేము మాట్లాడుకుంటుండి అంచుకు తినడం మర్చిపోయినామండి చేయడం. ఇక తీరా అందరం అన్నం ముందర పెట్టుకున్నాక అయ్యో మనం ఏం అంచుకు చేసుకోలే అని ఇక ఒక్కొక్కరు అన్నం తినాలంటే నేను తినా అంటారు. పోయి కొనుక్కొచ్చుకుందామా అంటే ఎంతమంది అని కొనుక్కొస్తాం, ఎంతకని కొనుక్కొస్తాం చెప్పండి. 50 రూపాయల పకోడీ అయినా కూడా కొంచెం ఒక్కలే తింటారు మా ఇంట్లో కిలో పకోడీ చేస్తేనే మనిషి కొంచెం కొంచెం తింటాము. ఇక ఇప్పుడే ఇంత ఉందంటే ఇంకా రాను మా తమ్ముని పెళ్ళి అయినాక వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, ఇంకెంత పెద్ద ఫ్యామిలీ అవుతుందో. నాకైతే ఇప్పుడే ఫుల్ పెద్దగా అయినాం అందరం మేము. ఇక చూసిరు కదా నేను చూసినట్లు అయిపోయినా మొత్తం మట్టిలో బొర్రి నట్టు అయిపోయినండి మొత్తము. ఇక్కడ ఉంటే మంచిగా రెడీ అవ్వడము, మా ఇంటికాడ ఉంటే పొద్దుగా లేవడం, పని చేసుకోవడం, మంచి డ్రెస్ వేసుకొని రెడీ అవ్వడం, షాప్కి వెళ్ళడం, రావడం. కొంచెం కూడా డ్రెస్సు ఖరాబ్ కాదు, నెత్తి ఖరాబ్ కాదు. ఇక మా ఇంటికాడ ఉంటే
అంత పని అక్కడ నేను కొంచెం కోపంగా ఉన్నా. నాకు లైటర్ ఎప్పుడైనా గ్యాస్ కాడ వంట చేసేటప్పుడు నన్ను చాయ్ పెట్టమంటారు. కరెక్ట్ టైంకు డబ్బాలో చాపత్తి ఉండదు, చక్కెర ఉండదు. నాకు కోపం వస్తుంది. మళ్ళా మా మమ్మీ ఇక ఎక్కువ ఎక్కువ వేస్తాము అయిపోతుందని కొంచెం కొంచెం పోతుంది. నేనేమో అందరూ ఉన్నప్పుడు నిండుగా పోయాలని నేనంట. మళ్ళీ ఇక్కడ వంటకని కూర్చున్నానా కదా, లైటర్ దొరుకుతలేదు. నా ముఖం చూసి మా మమ్మీ భయపడి దెబ్బకు లైటర్ వెతికి నాకు ఇచ్చింది. వంట చేయమన్నప్పుడు నాకు అన్నీ కరెక్ట్ ఉండకపోతే మస్తు కోపం వస్తుంది. అంటే ఐటమ్స్ ఏం లేకున్నా పర్లేదు. ఇప్పుడు ఇలాంటివి మెయిన్ ఏంటంటే లైటర్లు, అగ్గిపెట్టెలు ఇలాంటివి లేకపోతే ఎట్లా వంట చేస్తారు చెప్పండి. చాకులు, కత్తిపీటలు ఇవైతే కరెక్ట్గా దొరకాలి కదా, అదన్నట్టు. అక్కడ ఇక లైటర్ దొరికినాక ఒక సైడు కూర పొయ్యి మీద వేసిన, ఒక సైడు చపాతీలు కాలుస్తున్నా. ఇక బాగున్నాయండి. నేను కూర్చొని చేస్తే నిల్చొని చేసిన కదా, బాగా కాళ్ళు నొచ్చినాయి నాకైతే. కొద్దిసేపు మా మమ్మీని కూడా హెల్ప్ చేయమన్నా. ఇంకా మన పైన బట్టలు తెచ్చుడు మర్చిపోయినామండి మేము. ఇద్దరం ఉన్నాము, బట్టలు అయితే తేలేదు చూడండి. మేము ముచ్చట పెట్టుకుంటూనే ఉన్నాము. ఇక తర్వాత మా మమ్మీ పైకి తెస్తాను పోతే అక్కడ కోతులు బాగున్నాయి అట పైన. మళ్ళీ మీద పడితే ఎట్లా, వద్దు మమ్మీ కిందికి రా అని చెప్తే వచ్చింది. ఇక తీరా అయిపోయే ముందు వస్తే నాకు కాలు బాగానే కొద్దిసేపు మమ్మీని కూడా కాలవమన్నా. అయిపోతలేవండి, మనిషికి 3 చేసినా కూడా మళ్ళీ నువ్వు సన్నం చేస్తావు, ఇంకొక 2 ఎక్కువ చేయన్నారు. మళ్ళీ ఎక్కువ అంటే ఎన్ని చేయాలి చెప్పండి. ఎంతమంది అయితే మొత్తం 10 మంది ఉన్నాం. 10 మందికి ఒక 4 చపాతీలు, 3 చపాతీలు. మళ్ళీ ఆ రోజు కొంచెం ఎట్లయినా ఇక ఒక్క పొద్దు అన్నప్పుడు 12:30కే తిన్నాం అన్నం. అందరికి ఆకలి అవుతుంది ఆ రోజు. 4 గంటలకు స్నాక్స్ లాగా కూడా ఏం తినలేదు. అంచుకు ఏం లేక ఎవరు సరిగ్గా అన్నం తినలేదు. అందరూ ఆకలి మీద ఉన్నారని ఇక తొందర చపాతీలు అయితే చేస్తున్నా. చూసిరు కదా ఎంత మంచిగా వచ్చినాయి చపాతీ. మంచిగా కలిపినండి పిండి. నేను వేణీలతో కలుపుతాను కదా, అక్కడ మామూలుగానే కలిపినా కానీ మంచిగా పొంగినాయి. పిండి అయితే మంచిగా వచ్చినాయి అనిపించింది. మళ్ళీ మెత్తగా సాఫ్ట్గా వచ్చినాయి. అందరు తిన్నారండి హ్యాపీగా. ఇంకా తర్వాత నేను కూడా తిని బాక్స్ పెట్టుకొని మా ఇంటికి వచ్చినండి. వచ్చిన తర్వాత ఇక్కడనైతే ఇల్లు అంటే ఏం ఆగమాగం లేదు. పోయేటప్పుడు నీట్గానే చేసుకొని పోయిన, దీపం గిట్ల ముట్టించి. తర్వాత ఇక వచ్చి బట్టలు మడత పెట్టుకున్న, చపాతీలు పెట్టిస్తే తిన్నాక ఇంక కొద్దిసేపు సెల్ చూసుకుంటూ పడుకున్నానండి. తర్వాత పొద్దుగా లేచి మళ్ళీ నీళ్ళు పట్టిన. నిన్న నీళ్ళు పట్టలేదు, లేట్ అయింది మేము లేచేసరికల్లా. ఇవాళ సండే కదా, ఖచ్చితంగా నీళ్ళు పట్టుకున్నాం. మళ్ళీ మండే రోజు పట్టకున్నా ఏం కాదు, ఎందుకంటే స్కూల్కి పంపిస్తా కాబట్టి. ఇవాళ తలస్నానం ఇట్లా పోయాలని నూనె బాగా పెట్టి మంచి ఇంక మందరాకు నెత్తికి పెట్టుకుందాం అనుకున్నా కానీ టైం లేదు. ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అక్కడ చికెన్ బిర్యానీ చేయమన్నారు. అక్కడికి పోయిన తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాండి. చికెన్ బిర్యానీ చేసేది ఎట్లా వచ్చిందో అదంతా తీసి రేపటి వీడియోలో పెడతా ఫ్రెండ్స్, ఓకేనా. ఇక్కడ చూసిరు కదా నేను కాలుస్తున్నా, మా మమ్మీ కాలుస్తుంది. ఇక అప్పటికే చూసిరు కదా పక్కన గిన్నె నిండింది, చపాతీల గిన్నె. అందుకే చేయమని లాస్ట్ ఒక 3 ఉన్నాయి అంతే. 3 ఉన్నప్పుడు రమ్మన్నా. ఇక 3 అయిపోయినాక ఇక పూలన్నీ మొత్తం మన కోతులు వేనేయట మన బట్టలు తెస్తా అంటే తేప మమ్మీ అని చెప్పిన అండి. ఇక నేను కూడా ఒక 2 తిన్నా. ఈ నైట్ పూట ఎక్కువ తింటలేను కదా, లైట్గా తింటున్నా. అలా నాకు కూడా ఆకలి అయింది. ఇక 2 నేను మొత్తానికి తినను అనుకున్నా కానీ మళ్ళీ ఆకలి మీద అట్లనే ఉండదు కదా అని ఒక 2 అయితే పెట్టుకొని తిని వాళ్ళు తిన్న తర్వాత ఇక నేను కూడా తిన్నా. వాళ్ళు తింటుంటే నాకు తినబుద్ధి అయిందండి, అందుకే తిన్నా. లేకుంటే తినకపోదును. నైట్ ఏం తిన్నానని ఫిక్స్ అయినా ఈ మధ్యలో. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్ అండి, టేక్ కేర్ ఫ్రెండ్స్.